श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। ओं त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनान् मृत्योर्मुक्षयमामृतात्। ओं श्री महापरमेश्वरोऽभ्यायाय नमो नमः। गोत्रोभवस्य गोत्राలు చెప్పండి। కౌశికస గోత్రోభవस्य నామధేయస్య అపరాయ శర్మ నామధేయస్య నాగేశ్వరీ దేవి నామ్ని మాతృమూర్తిస్థానేన అన్నపూర్ణమ్మ నామధేయస్య अस्माकं सह कुटुंबानां भारद्वाजस्य गोत्रोभवस्य वरप्रसाद शर्मा नामधेयस्य अस्माकं सह कुटुंबानां भारद्वाजस्य गोत्रोभवस्य पद्मावती नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्यावृद्धिरस्तु। श्री पुण्यलिंगेश्वर स्वामी सन्निधौ। ओं शिवाय नमः। ओं महेश्वराय नमः। शंकराय नमः। ज्योतिर्मय नमः। लिंगस्वरूपाय नमः। नानाविध परिमल पत्र पुष्प पूजां समर्पयामि। तदेंघौ मंगल नीराजनम्। ओं नमः शिवाय। మా పేరు చింతా అప్పరాయ శర్మ। మేము హైదరాబాద్ నుంచి వచ్చాము। నాకు తోచింది ఇవ్వాలనిపించి ఇక్కడికి వచ్చాము। ఇక్కడ అంతా నీట్గా చాలా బాగుంది। ఇదంతా మేము ఇక్కడ ఇచ్చిన డబ్బులు 100% యూజ్ అవుతోందని నేను అనుకుంటున్నాను। పక్కా యూజ్ అవుతుంది। ఇక్కడ ఇదంతా చాలా నీట్గా ఉంది। కార్తీక మాసంలో 22వ తారీఖు నుంచి లింగ ప్రతిష్ఠ ఉంది, పూజలు జరుగుతాయి। అందరూ ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం। ఈ ఫస్ట్ టైం వచ్చి చూసేసరికి చాలా నేను సర్ప్రైజ్ అవ్వడం జరిగింది। ఇంతలా ఉంటుంది, ఇక్కడ ఇంతలా సేవ ఉంటుంది, ఇలాగా ఇంత నీట్గా ఉంటుంది అనుకోలేదు ఎప్పుడు కూడా। చాలా బాగుంది। అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది।